నటనా కోట శ్రీనివాసరావు 83 సంవత్సరాల వయసులో పరమపదించారు. నటుడుగానే కాదు, గాయకుడిగా కూడా రాణించాడు ఆయన. గబ్బర్ సింగ్ సినిమాలో పాడిన మందుబాబులం మేము మందుబాబులం, మందు తాగితే మేము మగరాజులం అంటూ పాడిన పాట ప్రజాదరణ పొందింది. అట్లాగే బహుళ ప్రజాదరణ పొందినటువంటి భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగమారకు బ్యాచిలరు ఆ సినిమా ఆడడానికే కారణమైంది. ఆ సినిమా పాట మనీ సినిమాలో శివనాగేశ్వర డైరెక్షన్లో, రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వచ్చిన మనీ సినిమాకి ఆ పాట ఎంత అసెట్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో ఆయన ఫేసు, ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ డిఫరెంట్గా ఉండేది. బీజేపీ ద్వారా ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి అనుభవం ఉంది ఆయనకు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. అయితే రాజకీయాల్లో అంటే ఆ ఒక్క టర్మ్ తప్ప పెద్దగా మళ్ళీ ఆయన ఆ వైపు ఆసక్తి చూపించలేదు. ఎంత పెద్ద ఏజ్ అయినా కూడా డబ్బింగ్ తనే చెప్పుకొని స్వయంగా చేసుకునేవాడు. ఆయన జీవితంలో మరవలేని విషాదం ఆయన కుమారుడు ప్రసాద్ ఆయన కళ్ళ ముందే మరణించడం. ఔటర్ రింగ్ రోడ్లో వెళ్తున్నటువంటి ఆయన తన ఒక ఖరీదైన కారులో, అతను ఖరీదైన బైక్ మీద తన కుమారుడు ఈయన కారులో వెళ్తుంటే ముందు ఆయన స్పీడ్గా వెళ్తూ డివైడర్ని కొట్టుకొని చనిపోవడం జరిగింది. మరో హాస్యనటుడైన బాబుమోహన్ కుమారుడు కూడా ఈ రకంగానే చనిపోవడం. వీళ్ళిద్దరూ హాస్య జంట కావడం, వాళ్ళిద్దరు కుమారుడు కూడా, అంటే ఆయనకి ఇద్దరు కుమారులు, బాబుమోహన్కి ఒక కుమారుడు ఈ రకంగా మరణించడం ఈ తెల్లవారుజామున. అట్లాగే కోట శ్రీనివాసరావు కుమారుడు మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట ప్రయాణం అప్పుడు ఆ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మరణించడం చాలా బాధాకరమైన విషయం. కోట బాబుమోహన్లది విడదీయరణ అనుబంధం. అయితే బాబుమోహన్ ఈయనకన్నా ఒక స్టెప్పు ముందేసి మంత్రి అయ్యాడు. కానీ కోట మంత్రి కాలేకపోయాడు, ఎమ్మెల్యేగానే మిగిలిపోయాడు. తర్వాత ఈయన యాక్చువల్లీ వచ్చింది నాటక రంగం నుంచి. క్వార్టర్ శ్రీనివాస్ అనేవారు. కోట శ్రీనివాసరావు అని హిందీలో క్వార్టర్ శ్రీనివాస్ అంటూ, అంటే పేరు పలకలేని వాళ్ళు క్వార్టర్ శ్రీనివాస్ అంటే క్వార్టర్ కదా బాబు, కోట శ్రీనివాసరావు అని ప్రతిఘటన సినిమాతో అందరికీ పెడతాండా దండం అనే డైలాగ్తో బాగా ప్రాచుర్యం చెంది టీ కృష్ణ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు జంధ్యాల సినిమాలోనూ చిన్న వేషాల్లో కనిపించిన కోట శ్రీనివాసరావు అహనా పెళ్ళంటతో విజృంభణ చేశాడు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో ఆ ఫోటో అలా పెట్టి ఉంటుంది, ఒక పగిలిన కళ్ళద్దాలతో పెట్టి ఇలా ఉంటుంది ఆ ఫేస్. ఆ ఫీసే నీచకోట అన్నట్టుగా ఉండేది ఆయన ఫేస్. నీచకోట అంటూ ఆయన పడని వాళ్ళు పిలిచేవారు ఆయన్ని. తర్వాత ఆయనకి బల్యం విశిష్ట పురస్కారము 3 సార్లు అందజేశాను నేను. 2 సార్లు కూడా ఆయన స్వయంగా వచ్చి తీసుకున్నాడు. ఒకసారి ఏదో కారణాల వల్ల రాలేదు, కానీ ఒకసారి వచ్చినప్పుడు మాత్రం రాని వాళ్ళ గురించి ఆర్గనైజర్లతో చిరుబురులాడాడు. అంటే జగపతి బాబు ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు రాదు, తనదైన శైలిలో ఆర్గనైజర్ల మీద విరుచుకుపడ్డాడు. స్వయంగా నాకే జరిగిన అనుభవం అది. ఇక అట్లాగే మా నాన్నగారిని ఒకసారి చాంబర్కి తీసుకెళ్ళినప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఎదురు పడితే మా నాన్నగారు 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టారు. పెడితే జనరల్లీ ఎంతటి వాళ్ళైనా కూడా, ఇంత పెద్ద ముఖ్యమంత్రి అయినా చిరంజీవి గారి దగ్గర కూడా నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి నమస్కారం పెట్టేస్తే చిరంజీవి గారు అంత దూరం నుంచే చూసి ఆయన్ని 2 చేతులు పెట్టి దండం పెట్టాడు చిరంజీవి గారు, అంత పెద్ద చిరంజీవి గారు. కానీ కోట శ్రీనివాసరావు గారు ప్రతి నమస్కారం చేయలే. అప్పటి నుంచి కోట శ్రీనివాసరావు గారితో నేను పలకలేదు. ఎందుకంటే తిరిగి ప్రతి నమస్కారం అనేది మినిమం కదా. సో మా ఫాదర్ని గౌరవించలేదని ఆ తర్వాత నేను ఆయనతో మాట్లాడలేదు. అయితే నా విశిష్ట పురస్కారాలు మాత్రం ఆయన ఇంట్లో ఇప్పటికీ మీకు ఇట్లా ఒక సినిమా దీని గుర్తు కింద ఉంటుంది, అది ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన మన స్టేజ్ మీద కూడా 2-3 సార్లు మాట్లాడడం కూడా జరిగింది మన స్టేజ్ మీద. సో అట్లా మా ఇద్దరి పరిచయం ఉంది. అయితే ఈయనకు శత్రువు సినిమా, ఈయన నటన కెరీర్ ప్రకారంగా మాట్లాడితే శత్రువు సినిమా ఒకటి మరవలేంది. మల్లీశ్వరి సినిమా, అన్ని పార్ట్స్ పాడినటువంటి మల్లీశ్వరి సినిమా మరవలేంది. ఆయన కామెడీ కానీ విలని కానీ 2 ఒకే రకంగా పండించడం ఆయన యొక్క సహజమైన శైలి. సో ఇలా చెప్తాడేంట్రా బాబు అంటూ కామెడీ విలని శత్రువు సినిమాలో అంత భయంకరమైన వాళ్ళగా చేస్తూ వెంకటేష్ అద్భుతమైన నటనకు కోట శ్రీనివాసరావు ఇచ్చిన రియాక్షన్స్ కూడా తోడై రాయ్ 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 అంటూ మన వెంకటేష్ చెప్పినప్పుడు ఇది ఏంట్రా బాబు అంటూ జస్ట్ చిన్న దాంట్లో కొట్టేసేవాడు. ఒకప్పుడు ఎన్టీ రామారావు పెద్ద డైలాగ్ అంతా పద్యం అంతా పాడిన తర్వాత బానిసలకి దహమామ అని చెప్పేసి ఎస్వి రంగారావు ఏ రకంగా ఒక్క డైలాగ్తో మొత్తం మార్కులు కొట్టేశాడు. అట్లా ఈడేంట్రా బాబు అనేసరికి ఆ మ్యానరిజంకి ఇవాళ అల్లు అర్జున్ ఇవన్నీ కూడా తగ్గేదేలే అంటే మ్యానరిజమ్స్, ఇలా తగ్గేదేలే ఇవన్నీ ఒకప్పుడు కోట శ్రీనివాసరావు చేసిన మ్యానరిజమ్సే. అట్లాగే తెలంగాణ మాండలికంలో ఆయన స్వతహాగా తెలంగాణ మనిషి కాదు, కానీ ఆంధ్ర నుంచి సెటిల్ అయ్యి సీతాఫల్ మండిలో, నేను ఎక్కడైతే కాలేజ్ చదువుకున్నాను వివేకానంద జూనియర్ కాలేజ్ మున్సిపాలిటీ కాంప్లెక్స్ దగ్గర సీతాఫల్ మండిలో నేను చదువుకున్నా. ఆ ప్లేస్లోనే రాళ్ళపల్లి గారు కొంచెం దూరంలో ఉండేవారు.
కోట శ్రీనివాసరావు కూడా అక్కడే ఉండేవాడు. అయితే స్వయంగా తమ్ముడైనటువంటి కోట శంకర్రావుకి, కోట శ్రీనివాసరావుకి పొసిగేది కాదు. ఈయన ఉన్న సినిమాలో ఆయన కనిపించేవాడు కాదు, ఆయన ఉన్న సినిమాలో ఈయన కనిపించేవాడు. ఎవరి బ్యానరిజం వాళ్ళది. కానీ కోట బాగా సక్సెస్ అయ్యాడు నటుడుగా. కుమారుడిని కోట ప్రసాద్ని కూడా ఆయన విలన్ చేయాలనుకొని 2-3 సినిమాల్లో నటింపజేశాడు కూడా. సో అతను కూడా కొంతవరకు రాణించాడు, కానీ ఎందుకో బిజీ కాలేకపోయాడు. అయితే కోట శ్రీనివాసరావు దర్శకులతో కూడా దురుసుగా ప్రవర్తించేవాడు. స్వయంగా నేను ఒకసారి చూస్తే చందమయ్య షూటింగ్ జరుగుతుంది. నేను రామానాయుడు 7 acres అన్నపూర్ణ 7 acresలో ఉన్నాను. అన్నపూర్ణ 7 acresలో సినిమా తీస్తుంటే ఆ డైరెక్టరు అప్పుడే చంద్రమహేష్ ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నాడు ఆ సినిమా. అంటే ఒక సినిమా చేశాడు, 2 సినిమా. అప్పటికి నేను ఎమ్మెల్యే. సీన్ ఏంటా అలా మాట్లాడతావేంటి, ఇలా అందరి ముందు దురుసుగా మాట్లాడడం జరిగింది, నేను గమనించాను. సో అట్లా కొంచెం క్రమశిక్షణ రాహిత్యం అప్పుడప్పుడు ప్రదర్శించేవాడు కోట. సో చనిపోయిన తర్వాత అన్నీ గొప్పలే చెప్పాలంటారు, కానీ గొప్పలే చెప్పాలన్న రూల్ ఏ గ్రంథంలో రాసలేదు. తప్పులు కూడా చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. సో కాబట్టి ఇందాకే ప్రతి నమస్కారం చేయని విషయాన్ని, తర్వాత దర్శకులతో దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. దీని గురించి నాపై విమర్శలు వచ్చినా కూడా తప్పులేదు, ఎందుకంటే జరిగిన విషయం జరిగినట్టుగా చెప్పాలి కాబట్టి. కానీ నటుడుగా మాత్రం నేను ఆయనకు వీరాభిమాన్ని. ఒక అద్భుతమైన నటుడు, ప్రతినాయకుడుగా, నాయకుడుగా. అంటే నాయకుడు అంటే ఆయన నాయకుడుగా కూడా ఒక సినిమా చేశాడు. ఆ సినిమా పేరు ఎన్టీ రామారావుకు ఆపోజిట్గా వచ్చినటువంటి సినిమా. సో మండలాధీశుడు అనే సినిమాకి హీరోగా చేశాడు. కానీ ఎన్టీఆర్కి వీరాభిమాని అయిన నేను జీర్ణించుకోలేకపోయాను ఆ సినిమాని చూసి. కోట హీరోగా చేసిన ఆ సినిమా. అట్లాగే ఒక లోఫర్ మామ జోకర్ అల్లుడు అని ఒక పిక్చర్ వస్తే దాని తర్వాత లోఫర్ని మార్చారు, అది టైటిల్ మార్చి లోఫర్ మామ జోకర్ అల్లుడు సినిమాకి కూడా వన్ ఆఫ్ ద హీరోగా చేశాడు ఆయన, అయితే టైటిల్ రోలు. అట్లాగే ఆనా పెళ్ళంటి సినిమా కూడా రాజేంద్ర ప్రసాద్ది ఎంత సక్సెస్సో దాని కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం పాత్ర కూడా ఆ సినిమాకి అంత. ఆ తర్వాత కోట బ్రహ్మానందం ఒక గ్రూపుగా, ఆ తర్వాత కోట బాబుమోహన్ ఒక కాంబినేషన్గా, ఈ 2 కాంబినేషన్లతో కూడా రాణించి అటు విలని ఇటు కామెడీ 2 పండించినటువంటి ఆయన సినిమాల్లో మరవలేని సినిమా మామగారు. సో మామగారులో కూడా బాబుమోహన్తో ఆయన చేసిన కామెడీ, అట్లాగే చిన్నరాయుడు సినిమాలో కూడా ఆయన చూపించిన కామెడీ, ఆ ఒకే ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉండేవి. ఆ క్యారెక్టర్లో దూరిపోయి పరకాయ ప్రవేశం చేయడం ఆయన వంతు. ఆయన ఒక అద్భుతమైన మహానటుడు. వ్యక్తిగా ఇందాకే చెప్పినట్టుగా దురుసు ప్రవర్తన లాంటివి కొన్ని ఉన్నా కూడా ఆయన వేరే భాషల్లో కూడా రాణించినటువంటి నటుడు. సో ఏమైనా ఎస్వి రంగారావు తర్వాత సత్యనారాయణ ఆ గ్రేడ్లో చెప్పుకోదగ్గ వ్యక్తిగా ఏమాత్రం అతిశక్తి కాదు కోట శ్రీనివాసరావు. అట్లాంటి వ్యక్తి ఈ రోజున అనగా మనకి జూలై 13వ తారీఖు 2025 ఉదయం పరమపదించడం చాలా బాధాకరమైన విషయం. ఏమైనా కూడా తెలుగు సినిమాకు కోట శ్రీనివాసరావుని స్థానాన్ని భర్తీ చేసే నటుడు కంపల్సరీగా రాడన్నది మాత్రం నిర్వివాద అంశం. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. సో వ్యక్తిగతంగా ఆయన యొక్క దురుసుతనం పక్కన పెడితే, ఇక ఆయన కరుకుగా మాట్లాడేటువంటి ఆ మాటను పక్కన పెడితే, ఒక మహానటుడిని కోల్పోయినటువంటి బాధ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఒక తెలుగు సినిమా పరిశ్రమలో 36 ఏళ్ళుగా రాణిస్తున్నటువంటి ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ అయిన నేను, నా సంస్థ నుంచి బల్లెం విశిష్ట పురస్కారాలు అందుకున్నటువంటి స్వర్గీయ కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి జరగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. శ్రీ కోట శ్రీనివాసరావు సినిమాల ద్వారా ఎప్పుడు అమరుడుగా ఉంటాడు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎప్పుడు కూడా ఆయన పాత్రలతో, రకరకాల డిఫరెంట్ పాత్రలతో మనకి ఎప్పుడు అలరిస్తూనే ఉంటాడు. మరవలేని ఆ సినిమాల్ని మనం చూసినప్పుడల్లా మనకు కోటని గుర్తు చేసుకుంటూనే ఉంటాం. నటనకు పెట్టని కోట. సో అటువంటి కోట ఈ నోట మనకి ఈరోజు ఆయన లేకపోవడం మనకైతే కొంచెం బాధాకరమైనటువంటి విషయం. కొంచెం కాదు, సినిమా ఫీల్డ్ మొత్తం యావత్తు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే అటువంటి నటుడు మళ్ళీ రాడన్నది మాత్రం అన్డౌటెడ్లీ చెప్పచ్చు. సో అటువంటి పాత్రల్ని ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో కట్ చెప్తారా ఏమనుకున్నావు రాములోరు సీత అంటూ ఆయన సినిమాలో జయము నిశ్చయముర సినిమాలో చేసిన కామెడీ ఆ సినిమాకే హైలైట్. ఎప్పటికీ మరవలేము అంత గొప్పగా తెలంగాణ మాండలికంలో ఆయన చూపించినటువంటి నటనని. మళ్ళీ ఆ తనికెళ్ళ బర్ని ఆ తర్వాత అంత గొప్పగా ఆ తెలంగాణను పలికించాడు. వీరిద్దరు కూడా తెలంగాణ వ్యక్తులు కాకుండా కూడా తెలంగాణని ఇంత అద్భుతంగా పండించిన వ్యక్తులు కావడం విశేషం. ఏమైనా కోట శ్రీనివాసరావుకి మరోసారి ఆత్మ శాంతి కలగాలని చెప్పి మరీ ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి. మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ కోట శ్రీనివాసరావు గారికి అష్టునివ్వాలి.